రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు మరోసారి తమ సమస్యలను బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా తక్కువ జీతాలతోనే సేవలు అందిస్తున్నామని, ప్రభుత్వం తమ పరిస్థితిని గమనించి వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరుచున్నారు. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే టీచర్లు, ఆశా వర్కర్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చిన్నారుల పోషణ, ఆరోగ్య పరిరక్షణ, గర్భిణీ స్త్రీల పర్యవేక్షణ, గ్రామీణ ఆరోగ్య కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయినప్పటికీ అందుతున్న జీతాలు మాత్రం వారి కష్టానికి సరిపడటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పెరిగిన ధరల దృష్ట్యా రోజువారీ జీవనం భారంగా మారిందని అంటున్నారు. గ్యాస్, కూరగాయలు, విద్యుత్, ఇంధన ధరలు పెరగడంతో పాటు పిల్లల చదువులు, వైద్య ఖర్చులు ఇలా అన్నీ కలిపి కుటుంబాన్ని పోషించడం చాలా కష్టంగా మారిందని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అంగన్వాడీ టీచర్లకు కనీసం రూ. 26,000, ఆశా వర్కర్లకు రూ. 19,000 వేతనం ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా సీఐటియు మరియు ఏఐటియుసి వంటి సంఘాలు ఈ డిమాండ్లకు మద్దతు తెలుపుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఇటీవలే జీతాల పెంపుతో పాటు మరిన్ని కీలకమైన డిమాండ్లు కూడా ముందుకు వచ్చాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ తర్వాత ఆర్థిక భద్రత కోసం గ్రాట్యుటీ, పెన్షన్ వంటి బెనిఫిట్స్ అమలు చేయాలని వారు కోరుచున్నారు. ఎంతకాలం సేవ చేసినప్పటికీ రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి భద్రత లేకపోవడం తమకు తీవ్ర అన్యాయం అవుతుందని చెబుతున్నారు. అదేవిధంగా మట్టి ఖర్చులు, ప్రయాణ ఖర్చులు, ఇతర అవసరాలకు అయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఖర్చులు తమ జోబు నుంచే వెళ్తున్నాయని, ఇది మరింత భారంగా మారుతుందని వారు అంటున్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు సమాజానికి ఎంతో కీలకమైన సేవలు అందిస్తున్నప్పటికీ వారికి సరైన గౌరవం, గుర్తింపు లభించడం లేదని సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలను గ్రామీణ స్థాయిలో విజయవంతం చేయడంలో తమ పాత్ర ఎంతో ముఖ్యమని, అయినప్పటికీ తగిన పారితోషికం ఇవ్వకపోవడం సరైనది కాదని వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వం త్వరగా స్పందించి తమ సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఆందోళనలు మరింత ఉధృతం చేసే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, సమ్మెలు చేపట్టే పరిస్థితి కూడా ఏర్పడవచ్చని సంకేతాలు ఇస్తున్నారు.